వెల్కమ్ బ్యాక్. రేటిక ఈ అంశానికి సంబంధించి అనేక మంది స్పందించడం జరిగింది. ముఖ్యంగా కేఏ పాల్ స్పందన కూడా మనం ఇక్కడ ఒక్కసారి చూడాలి. ఏదైతే కేఏ పాల్ డివైడ్ చేయడం చాలా ఈజీ, అలాగే యూనిటీగా ఉంచడం చాలా కష్టం. ఇలాంటి మాటలు ఇప్పుడు మాట్లాడవలసిన అవసరం లేదు. ఏదైతే హామీలు ఇచ్చారో ప్రస్తుతం వాటి గురించి మాట్లాడండి. ఏవైతే ప్రామిసెస్ ఏపీ ప్రజలకు ఇచ్చారో వాటి గురించి మాట్లాడండి. డివైడ్ చేయడం అనేది తప్పు అని కూడా ఆయన చెప్పడం జరిగింది. అదేవిధంగా షర్మిల కూడా దీనికి సంబంధించి గవర్నర్ని కలిసామంటున్నారు. గవర్నర్ని కలిసి అక్కడ తప్పు జరిగింది, దాని మీద దానికి తగ్గట్టుగా మీరు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో మీరే తీసుకోవాలి అంటూ కూడా గవర్నర్ దృష్టికి తీసుకెళ్లామంటూ షర్మిల అంటుంది. అంటే సొంతంగా స్వయాన జగన్మోహన్ రెడ్డి చెల్లెలు షర్మిల కూడా ఇందులో తప్పు జరిగింది అనే వాదనే తనను వినిపిస్తున్నారు. ఇలాంటివి ఏ విధంగా కక్కుర్తి పడ్డారో అంటూ కూడా ఆమె సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. మరి అవి కూడా మరి వైసీపీ వాటిని తిప్పికొడుతుందా, లేకపోతే కావాలని అన్నింది అని చెప్పేసి పక్కన పెడతారు, అంశాన్ని పక్కన పెడితే. అలాగే రోజా కూడా స్పందించారు. కాకపోతే ఇక్కడ రోజా ఒక ఇంట్రెస్టింగ్ పోల్ ఒకటి పెట్టారు. తిరుమల లడ్డులో తప్పు ఎవరిది అంటూ ఆర్కే రోజా శెల్వమణి అనే దాంట్లో ఒక పోల్ పెట్టారు. ఆ పోల్లో తిరుమల లడ్డులో తప్పు ఎవరి వల్ల జరిగింది అంటే జగన్మోహన్ రెడ్డి వల్ల జరిగిందంటూ 71% ప్రజలు దానికి ఓటు వేయడం జరిగింది. చంద్రబాబు వల్ల 21, అలాగే పవన్ వల్ల 8% జరిగిందట. అంటే ఇక్కడ ప్రజలు యావత్ దేశంలో ప్రజలందరూ కూడా 71% మంది జగన్మోహన్ రెడ్డి వల్ల ఈ తప్పు జరిగిందంటూ, ఆ ప్రభుత్వంలో జరిగిందంటూ నమ్ముతున్నారు. అదేవిధంగా మరొక పోల్ కూడా పెట్టారు రోజా. ఎవరి పాలనలో తిరుమల బాగుంది, ఎవరి పాలనలో తిరుమల బాగుంది అంటే చంద్రబాబు నాయుడు పాలనలో 74% మంది పాలన బాగుంది అంటూ పాజిటివ్ రివ్యూస్ ఇచ్చారు, పాజిటివ్గా వాళ్ళు స్పందించారు. అదేవిధంగా జగన్ పాలనలో 26% బాగుందంటూ కూడా చెప్పారు. అంటే టోటల్గా ఇప్పుడున్న డ్యామేజీ సరిపోదు అన్నట్లు రోజా చేసిన పని ఏంటి అంటే ప్రజల్లో ఎంత పాటి నమ్మకం ఉంది, ప్రజలు ఏ మేర దీనిని నమ్ముతున్నారు, గత ప్రభుత్వాన్ని ఎంత హేట్ చేస్తున్నారు అనేది మరొక్కసారి పోలు పెట్టి ప్రజలకి తెలిసేలాగా చేసే ప్రయత్నం చేసింది. అంటే వైసీపీలో ఉన్న పరువు కాస్త ఇప్పుడు రోజా తీసిందనే చెప్పాలి. ఇప్పటి వరకు ఓటింగ్ విషయంలో ఒక రకంగా బాగానే ఉన్నప్పటికీ కూడా, అధికారంలో రాకపోయినా ఓటింగ్ విషయంలో ఓకే పర్వాలేదు అనిపించినప్పటికీ కూడా ఈ పోలు పెట్టి, ఈ 2 పోలు పెట్టి ఉన్న పరువును కూడా రోజా తీసేస్తుంది. కోటేశ్వరరావు గారు, అయితే గతంలో కొన్ని కేసులకు సంబంధించి వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి సిబిఐ ఎంక్వైరీ వద్దు అన్నారు. ఓకే, బాగానే ఉంది, ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వంలో సిట్తో చేయిచ్చేస్తాము సరిపోతుంది, సిబిఐ ఎంక్వైరీ వద్దు అన్నారు. అంటే అధికారంలో రాకముందు కావాలి అన్న, తర్వాత వద్దు అన్నారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఈ లడ్డుకు సంబంధించి, ఇక్కడ జరిగిన కల్తీకి సంబంధించి, అక్కడ జరిగిన అవకతవకలకు సంబంధించి సిట్ వేసింది. ఆ సిట్కు సంబంధించి ఇప్పుడు సిట్ వద్దంటున్నారు. అంటే ఈ ఎంక్వైరీకి సిట్ వద్దంటున్నారు, ఆయన సిబిఐని కోరుతున్నారు. మరి గతంలో సిబిఐ వద్దు అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఎందుకు సిబిఐ కావాలి అంటున్నారు? ఉన్న పలంగా సిబిఐ మీద నమ్మకం ఎందుకు వచ్చింది? రాష్ట్ర ప్రభుత్వం వేసిన సిట్ మీద నమ్మకం ఎందుకు పోయింది? సడన్ గా యూటర్న్ ఏంటి? కోటేశ్వర గారు, ఇప్పుడు రోజా గారు ఎందుకు పోల్స్ పెట్టారో లేకపోతే ఎందుకు పెట్టారో అనేటువంటిది ఆమెకు సంబంధించినటువంటి వ్యక్తిగతమైనటువంటి అంశం. ఓకే, కోటేశ్వరరావు గారు, వ్యక్తిగత అయిన అంశం అయితే అది ప్రజలకి పోలింగ్ పెట్టకూడదండి. కోటేశ్వరరావు గారు, వ్యక్తిగత విషయం అయితే ఇంట్లో పెట్టుకోవాలి, ప్రజల పోల్ పెట్టకూడదు. అది ఎవరి అభిప్రాయం వాళ్ళది. ఇంట్లో పెట్టుకోవాలా బయట పెట్టుకోవాలనేటువంటి అభిప్రాయం వాళ్ళది. పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. కోటేశ్వరరావు గారు, పరిగణలోకి ఎందుకు తీసుకోకూడదు అంటారు? ప్రజా అభిప్రాయం అది. మీ అభిప్రాయము, నా అభిప్రాయం, రోజా అభిప్రాయం కాదు, ప్రజా అభిప్రాయం. ఎందుకు పరిగణలోకి తీసుకోకూడదు అంటారు? నేను అనేది సోషల్ మీడియాలో అనేక మంది అనేక పోస్టులు పెడుతున్నారు. వాటిల్లో ఒకటిగానే తీసుకోవాలి. రోజా గారు కూడా లేదు అందులో పోల్ పెట్టడం తప్పేం కాదు కదా. పోల్ పెడితే ఏమైంది? దానికి వచ్చిన స్పందన గురించి మనం మాట్లాడుతున్నాము. పోల్ ఎవరైనా పెట్టొచ్చు. ఆ స్పందన వచ్చింది. ఆ స్పందనగానే తీసుకోండి. ఒకటి. రెండోది, జగన్మోహన్ రెడ్డి గారు గతంలో సిబిఐని ఎందుకు వద్దన్నారు, ఇప్పుడు సిబిఐని ఎందుకు కావాలంటున్నారు, అది ఆ పార్టీకి సంబంధించినటువంటి అంశం. దాన్ని నేనేమి సమర్థించట్లేదు. కోటేశ్వరరావు గారు, మీరు ఏదైనా సరే ఏది మాట్లాడకూడదు, అది వాళ్ళ వ్యక్తిగత విషయం, వారి పార్టీ విషయం అన్నట్లు మీరు మాట్లాడుతున్నారు.
కోటేశ్వరరావు గారు. లేదు లేదు, నేను అట్లా మాట్లాడట్లేదు. ఇప్పుడు దానికి దీనికి సంబంధం లేదు అంటున్నాను నేను. దానికి దీనికి సంబంధం లేదు అంటున్నా. సిబిఐ మీద నాకుండే అభిప్రాయం నాకుంది, జగన్మోహన్ రెడ్డి గారికి ఉండే అభిప్రాయం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది, చంద్రబాబు నాయుడు గారికి ఉండే అభిప్రాయం చంద్రబాబు నాయుడు గారికి ఉంది. దానికి దీనికి సంబంధం ఉంది. నా అభిప్రాయం ప్రకారం సిబిఐ అయినా సిట్ అయినా ప్రభుత్వం ఇక్కడ వీళ్ళు ఉన్నారు, అక్కడ కూడా వాళ్లే ఉన్నారు. ఎవరు తేల్చినా కానీ నిజాలను తేల్చాలి. సిబిఐతో తేలుస్తారా సిట్ తో తేలుస్తారా అనేటువంటిది వాళ్ళకి సంబంధించినటువంటి అంశం. నిజాలు తేలాలన్నదే నేను చెప్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారు అలా చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇలా చెప్పారు. నేను జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ కాదు. వర్మ గారు అనుకున్నట్టుగా నేనేం కండవా వేసుకోలేదు, లేదా ఆయన తరఫున నేనేం మాట్లాడట్లేదు. నా సొంత అభిప్రాయాలు నేను చెప్తున్నాను. నేను సనాతన ధర్మం మీద అయినా చెప్తాను, జగన్మోహన్ రెడ్డి గారి మీద అయినా చెప్తాను, పవన్ కళ్యాణ్ గారి మీద అయినా చెప్తాను, ప్రకాష్ రాజ్ గారి మీద అయినా చెప్తాను. ఒక జర్నలిస్ట్ గా విశ్లేషకుడుగా నాకున్న రైట్ అది. ఓకే, మరి ఇప్పుడు కోటేశ్వరరావు గారు అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ చెప్పింది కూడా ఆయన సొంత అభిప్రాయంగా తీసుకుంటారా? మరి మీరు తీసుకోవట్లేదు కదా, అది ఆయన సొంత అభిప్రాయంగా ఎందుకు తీసుకోవట్లేదు? మరి మీరు పవన్ కళ్యాణ్ చెప్పిందని సొంత అభిప్రాయంగా ఎందుకు తీసుకోవట్లేదు? సొంత అభిప్రాయంగా తీసుకుంటున్నాను. సొంత అభిప్రాయంగానే నేను ఆ విధంగా మాట్లాడటం పవన్ కళ్యాణ్ గారు రెచ్చగొట్టడం అనేటువంటిది సరైనది కాదు అంటున్నా. అంటే ఆయన అభిప్రాయం ఆయనకు ఉంది కదండి, దాన్ని మనం క్వశ్చన్ చేయొచ్చు అంటారా? ఆయన అభిప్రాయం ఉంది. ఆయన డిప్యూటీ సీఎం. ఆయన అభిప్రాయాలు సమాజం మీద ఒక సెలబ్రిటీ, ఒక సమాజం మీద ఏ విధమైనటువంటి అదే విధంగా రోజా కూడా ఒక సెలబ్రిటీనే. గతంలో కూడా గత ప్రభుత్వంలో కూడా ఆవిడ నగరి నుంచి ఆవిడ కూడా ఎన్నికైన వ్యక్తి. రోజా గారు పెట్టినటువంటి దాన్ని నేను సమర్థించానా, విమర్శించానా? వ్యక్తిగతంగా చూడడం అనేది ఏదైనా వ్యక్తిగతమే పెట్టుకోవాలా లేదా అనేటువంటి అలా అనుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ గారు మరి పూజలు చేస్తున్నారు, పాపక్షాలను చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఎందుకు చేయట్లేదు? బీజేపీ నాయకులు ఎందుకు చేయట్లేదు? నేను అడిగానా? అడగలేదు కదా. ఎందుకంటే అది వాళ్ళ ఇష్టం. అది పవన్ కళ్యాణ్ గారి ఇష్టం, పవన్ కళ్యాణ్ గారిది. ఎవరి రాజకీయం వాళ్ళది. అందుకని ఎవరినైనా ఫలానా నువ్వు ఎందుకు చేయలేదు అంటే, ఇప్పుడు నేను ఏమంటున్నా, రోజా గారైనా, జగన్మోహన్ రెడ్డి గారైనా, చంద్రబాబు నాయుడు గారైనా, పవన్ కళ్యాణ్ అయినా వీళ్ళు పబ్లిక్ ఫిగర్స్, ప్రజాప్రతినిధులుగా, మాజీ ప్రతినిధులుగా ఉన్నారు. వీళ్ళు చేసేటువంటి యాక్షన్స్, చేసేటువంటి ప్రకటనలు సమాజం మీద ప్రభావం చూపుతాయి. అటువంటి ప్రభావం చూపేసేటువంటి వాటిని తప్పు ఒప్పు అని చెప్పేటువంటి హక్కు ఇవాళ ఈ ప్రజాస్వామిక దేశంలో ఇంకా ప్రజాస్వామ్యం ఉంది కనుక ఎవరికైనా చెప్పేటువంటి హక్కు ఉన్నది. ఆ హక్కును మేడం గారు నాకు కూడా మాట్లాడే అవకాశం ఇస్తే నేను చెప్తాను.